Okay, solvable for P లో నెక్స్ట్ ప్రాబ్లం 4y² p² plus 2xy into 3x plus 1 into p plus 3x³ is equal to 0. Okay, so continuation 4y² p². సో ఈ టూ టర్మ్స్ మనం మల్టిప్లై చేసుకుందాం. 2xy p into 3x, 2xy into 3x అంటే ఏమొస్తుంది, 2 3 6x² ఆల్సో p. సో ఈ 2xy తోటి p తోటి ఈ బ్రాకెట్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. అట్లానే 2xy into 1 2xy దాంతోపాటు p, ఓకే, ప్లస్ 3x³ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ టూ టర్మ్స్లో మనం 2yp అనే దాన్ని మనం కామన్ తీసుకుందాం. ఫస్ట్ టూ టర్మ్స్లో 2yp అనేది మనకి కామన్ వస్తుంది. సో ద రిమైనింగ్ ఈజ్ 2 2s 4. y² y పోతే y ఉంటుంది, p² p పోతే ఇంకొక p ఉంటుంది. సో ఇక్కడ 2 3s, సో మనకి yp అనేది కామన్ వచ్చేసింది, రిమైనింగ్ x². ఓకే, సో ఈ టూ టర్మ్స్లో మనకి ఎంతవరకు అయితే కామన్ వస్తుందో అంతవరకు మనకి x మాత్రమే కామన్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో x కామన్ తీస్తే 2py ప్లస్ 3x² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి, 2py ప్లస్ 3x². Now take 2py plus 3x² as common. We get 2yp plus x in the bracket. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కామన్ తీస్తే ఈ రెండు బ్రాకెట్లోకి వచ్చేస్తాయి. సో ఇట్లా రెండు ఈక్వేషన్స్ యొక్క ప్రొడక్ట్ అనేది జీరోగా ఉంటే మనం ఏదైనా జీరోగా తీసుకోవచ్చు. కేస్ 1. సో ఈ ఫస్ట్ దాన్ని మనం తీసుకుందాం. 2py ప్లస్ 3x² ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుండి p మనం కనుక్కోవాలి. 2py లేదంటే pని మనం dy/dxగా కూడా రిప్రజెంట్ చేస్తాం మనం. సో pని dy/dxగా రాసుకున్నట్లయితే సో 2dy/dx ప్లస్ 3x² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ dxని మనం ప్లస్కి రైట్ సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే 2dy ప్లస్ 3x² dx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్. సో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకుందాం. సో 2 అనేది కాన్స్టెంట్ పక్కన పెడితే ఇంటిగ్రల్ dy ప్లస్ ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్ పక్కన పెడితే ఇంటిగ్రల్ x² dx ఈజ్ ఈక్వల్ టు c, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో 2 ఇంటిగ్రల్ dy అంటే y వస్తుంది, ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ x² అంటే x³ ఈజ్ ఈక్వల్ టు c. సో 3 3 క్యాన్సిల్, 2y ప్లస్ x³ మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. అట్లానే కేస్ 2. సో కేస్ 2 వచ్చేసి 2yp ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ కూడా p అంటే dy/dx, ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డెరివేటివ్. సో 2y ఇంటూ p మీన్స్ dy/dx ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో p ప్లస్లో dy/dx రాసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్స్పోజింగ్ dx టు రైట్ సైడ్, దట్ మీన్స్ ప్లస్ ఆఫ్టర్. సో 2y dy ప్లస్ x dx. సో ఎల్సిఎం తీసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది, dx అనేది 0లోకి వెళ్ళిపోతుంది. ఓకే, టేక్ ఇంటిగ్రేషన్ 2 ఇంటూ ఇంటిగ్రల్ y dy ప్లస్ ఇంటిగ్రల్ x dx ఈజ్ ఈక్వల్ టు c, ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ y అంటే y²/2, ఇంటిగ్రల్ x⁴n dx ఫార్ములా x⁴n + 1/n+1. సో y⁴1 ఉంటుంది, సో 1 + 1/1+1 y²/2. సో ఇక్కడ కూడా ఇంటిగ్రల్ x dx అంటే సేమ్ అదే ఫార్ములా x²/2 ఈజ్ ఈక్వల్ టు c. ఓకే, సో మనం 2 అనేది ఎల్సిఎం తీసుకున్నట్లయితే
సో 2y² 2 క్యాన్సిల్ చేసుకోకుండా 2 అనేది డినామినేటర్స్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం తీసుకున్నట్లయితే సో ఇక్కడ 2c వస్తుంది. సో 2y² ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు సమ్ c డాష్ వేర్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 2c. ఆ విధంగా కాన్స్టాంట్కి మనం వేరొక పేరు తీసుకున్నాం. సో ఆ c డాష్ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే 2y² ప్లస్ x² మైనస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫైనల్గా జనరల్ సొల్యూషన్ ఎంటైర్ ప్రాబ్లంకి సంబంధించినటువంటి జనరల్ సొల్యూషన్ ఏంటంటే ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మల్టిప్లై చేసుకోవటమే. 2y ప్లస్ x³ మైనస్ c ఇంటూ 2y² ప్లస్ x² మైనస్ c డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, థ్యాంక్ యూ.